ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అలాగే మీకు ఎవరు బాగా నచ్చారు? హృతిక్ గారా, లేదు అంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. యుద్ధం మొదలైందని చెప్పొచ్చు, ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? వార్ 2 చాలా భారీగా ఉంది. అలాగే కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక నిజానికి ఎన్టీఆర్ గారిది నెగిటివ్ రోల్ అన్నారు కానీ హృతిక్ రోషన్ గారిది నెగిటివ్ రోల్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట ట్రైలర్లో. లేదంటే కనుక ఇక్కడ కూడా మన మైండ్తో ఆడుకుంటున్నారా అంటే, ఆ వార్ 1లో ఆల్రెడీ చూసాం కదా, టైగర్ ష్రాఫ్ గారిని అయితే మాత్రం నెగిటివ్గా చూపిస్తున్నట్టు చూపిస్తారు, కానీ నిజానికి అందులో వేరే మనిషి ఉంటారు. అంటే టైగర్ ష్రాఫ్ గారి లాగైతే మారి ఒక వ్యక్తి అయితే వస్తాడు కదా, ఇందులో కూడా మరి హృతిక్ రోషన్ గారిలా మారి వస్తాడా లేకపోతే ఏంటి అనేది మాత్రం చూడాలి. కానీ ఎన్టీఆర్ గారి స్టంట్స్ మాత్రం అదిరిపోయినాయి భయ్య, మామూలుగా లేదు. ఇప్పటి వరకు మనం చూడని న్యూ అవతార్ అయితే చూడబోతున్నామని తెలుస్తుంది. అలాగే హృతిక్ గారు కూడా కాంపిటీషన్ ఏమాత్రం తగ్గకుండా ఉంది. మెయిన్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా భారీగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే వీళ్ళ చేజింగ్లు కానీ ఫైట్స్ కానీ మరి అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయేమో అని ఎలా ఉందన్నమాట. కానీ ఇద్దరు కూడా ఇండియా కోసమే పోరాడుతున్నారని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒకరేమో సెల్ఫ్ కంటే సర్వీస్ ముఖ్యమని, ఇంకొకరేమో డిజానర్ అనేది ఉండకూడదు, దాని బదులు చావే బెస్ట్ అనేలా అయితే ఇద్దరు ఉన్నారనమాట. వీరిద్దరిలో కూడా ఖచ్చితంగా అయితే ఒకరు బ్యాడ్ అవ్వాల్సిందే, ఒకరు గుడ్ అవ్వాల్సిందే అనేలా అయితే మూవీ చూపిస్తూ ఉంది. హృతిక్ రోషన్ గారు ఎందుకు బ్యాడ్ అవుతున్నారు అంటే కనుక వాళ్ళ పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన హృతిక్ గారికి నెక్స్ట్ లెవెల్లో అయితే రెస్పెక్ట్ ఇవ్వడం అదంతా చేస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆయనే ఎందుకు హృతిక్ గారి మీద స్ప్లిట్ చేశారనేది మాత్రం మనం చూడాల్సిందే. ఎందుకంటే ఆయన నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ అని మనకి వార్ 1లోనే చూపిస్తారనమాట. అలాంటిది వార్ 2కి వచ్చేపాటికి ఎందుకు ఇలా నెగిటివ్గా మారారు అనేది మెయిన్ హైలైట్గా ఉండబోతుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తూ ఉంది. ఆల్రెడీ వార్ 2లో ఒక మంచి డ్యాన్స్ నెంబర్ ఉంది అని అయితే ఇంతకుముందే అనౌన్స్ చేశారు. సో మరి అంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంత ఎనిమీస్గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఒకరంటే ఒకరు చంపుకునేలా ఎందుకు వార్ చేయాల్సి వస్తుంది, ఇదంతా కూడా మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది ట్రైలర్ చూస్తే. కానీ ఎక్కడ కూడా కాన్సెప్ట్ని ఫుల్ఫిల్గా రివీల్ చేయకుండా ఓన్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే హృతిక్ గారు ఎందుకు అలా ఐడెంటిటీని కోల్పోవాల్సి వచ్చింది, అలాగే ఎన్టీఆర్ గారు ఎందుకు అలా యుద్ధం చేయాల్సి వచ్చింది, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రేస్ చేసే విధంగా అయితే చేశారనమాట ట్రైలర్ని. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూద్దాము ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అలాగే మీకు ఎవరు బాగా నచ్చారు? హృతిక్ గారా, లేదు అంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారా? కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.